ఒక సైనిక ఘర్షణ, దానికి తోడు ఒక ఆశ్చర్యకరమైన చమురు ఒప్పందం. వీటన్నింటి వెనుక ఎవరికీ తెలియని ఒక కోర్టు తీర్పు. అసలు సంబంధం లేనట్టుగా కనిపించే ఈ మూడు సంఘటనలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడియున్నాయో, అవి కలిసి ప్రపంచ శక్తి సమీకరణాలను ఎలా తలకిందులు చేశాయో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా మార్చి 6, 2026న ఈ ప్రకటనతో అంతా మొదలైంది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఏమన్నారంటే, ప్రపంచ మార్కెట్లోకి చమురు ప్రవాహం ఆగకూడదు కాబట్టి రష్యన్ చమురును కొనడానికి భారతీయ రిఫైనర్లకు తాత్కాలికంగా అంటే కేవలం 30 రోజుల మినహాయింపిస్తున్నామన్నారు. ఈ వార్త వినగానే అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఒక్క నిమిషం ఆగండి. ఏంటి, అమెరికా, ఇండియా రష్యన్ ఆయిల్ కొనడానికి సహాయం చేస్తోందా? అసలు నమ్మశక్యంగా లేదు కదా. మరిది ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్న వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఈ మినహాయింపు వెనుక ఉన్న తక్షణ కారణమేంటో చూద్దాం. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఒక ఎనర్జీ రూట్లో పెద్ద సంక్షోభం వచ్చిపడింది. దాన్నే మనం చోక్ పాయింట్ వద్ద సంక్షోభం అని పిలుస్తున్నాం. మనం మాట్లాడుకుంటున్నది హార్ముజ్ జలసంధి గురించి. దీన్ని ప్రపంచ శక్తి వ్యవస్థకు గుండెకాయల్లాంటిది అనొచ్చు. లేదా ఇంకా చెప్పాలంటే మెడమీద ఉండే నరం లాంటిది. కట్ అయితే అంతా అయిపోయినట్టే. పర్షియన్ గల్ఫ్ను బయటి సముద్రంతో కలిపే ఈ జలసంధి ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గమన్నమాట. ఇక్కడ షాకింగ్ విషయమేంటంటే, ప్రపంచవ్యాప్తంగా సముద్రం మీద రవాణా అయ్యే మొత్తం పెట్రోలియంలో ఆలోచించండి, దాదాపు 25% అంటే 25% ఈ యొక్క చిన్న జలసంధి గుండానే వెళ్తోంది. అంటే అర్థం చేసుకోండి, ప్రపంచ చమురు సరఫరాలో 4 వంతు ఒకే దెబ్బకు ప్రమాదంలో పడిపోయింది. అలాంటిది మార్చ్ 2, 2026న ఇరాన్ దళాలు ఈ జలసంధిని మూసేస్తున్నట్లు ప్రకటించాయి. అంతే, సముద్ర రవాణా దాదాపుగా స్తంభించిపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ మీద ఎలాంటి భయాలను రేకెత్తించిందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు చూడండి దీని ఎఫెక్ట్. ఒకవేళ ఈ హార్ముజ్ జలసంధి మూసేస్తే అప్పటికే బ్యారెల్కు $72 ఉన్న చమురు ధర ఏకంగా $150కు దూసుకుపోతుందని అంచనా వేశారు. అంటే రెట్టింపు కన్నా ఎక్కువ. ఇది గనక జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. సరే, అంతా బాగానే ఉంది. కాని అసలు ఇరాన్ అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఆ జలసంధిని ఎందుకు మూసేయాల్సొచ్చింది? దాని వెనుకున్న సైనిక ఘర్షణ ఏంటి? దాని పేరే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఈ సంఘటనల క్రమాన్ని ఒకసారి చూడండి. పరిస్థితి ఎంత వేగంగా చేదాటిపోయిందో మనకే అర్థమవుతుంది. ఫిబ్రవరి 28 అమెరికా, ఇజ్రాయెల్ కలిసి జరిపిన ఒక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోయారు. సరిగ్గా 2 రోజుల తర్వాత మార్చ్ 2 ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోయింది. గల్ఫ్ దేశాలపై డ్రోన్, క్షిపణి దాడులు చేసింది. ఆ వెంటనే హార్ముజ్ జలసంధిని మూసేసింది. ఇక ఆ తర్వాత 4 రోజుల్లోనే మార్చ్ 6న అమెరికా భారతదేశానికి ఆ చమురు మినహాయింపును ప్రకటించింది. అంతా కొన్ని రోజుల వ్యవధిలోనే జరిగిపోయింది. అమెరికా వైపు నుంచి వచ్చిన అధికారిక ప్రకటన చాలా గట్టిగా ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ నాయకత్వంలో తమ సైనికులు ఇరాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేస్తున్నారని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ ఆపరేషన్కి వాళ్లు పెట్టిన పేరే ఎపిక్ ఫ్యూరీ. కానీ అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలు మాత్రం చాలా భిన్నమైన అభిప్రాయంతో ఉన్నాయి. ఒక గల్ఫ్ అధికారి ఏమన్నారంటే, మా దగ్గరున్న ఇంటర్సెప్టర్ క్షిపణుల స్టాక్ చాలా వేగంగా అయిపోతోంది. అమెరికా ఆపరేషన్ కేవలం ఇజ్రాయిల్ను, వాళ్ల దళాలను రక్షించడంపైనే దృష్టి పెట్టింది. మా మానాన మమ్మల్ని వదిలేసింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఇక్కడొక డిస్కనెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ కథ కేవలం ఈ ఒక్క సైనిక సంక్షోభానికి మాత్రమే సంబంధించింది కాదు. దీని వెనుక, ఈ మినహాయింపు వెనుక అమెరికా, భారత్ల మధ్య చాలా కాలంగా నడుస్తున్న ఒక ఆర్థిక వివాదం కూడా ఉంది. అదే ఈ టారిఫ్ టస్సల్. కొంతకాలంగా ఏం జరిగిందంటే, అమెరికా ఇండియా మీద రష్యన్ చమురు కొనొద్దని ఒత్తిడి తెస్తోంది. మా మాట విని దిగుమతులు ఆపితేనే నీమీద వేసిన టారిఫ్లు తీసేస్తామని చెప్పింది. కానీ భారతదేశం మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, మా నిబద్ధత మా దేశ వినియోగదారులకే, మాకు ఎక్కడనుంచి చమురు కొనాలి అనే హక్కు ఉంది అని. నిజం చెప్పాలంటే అమెరికా ఒత్తిడి కొంతవరకు పనిచేసింది కూడా. ఈ చార్ట్ చూడండి. 2025లో ఇండియా రోజుకు దాదాపు 20 లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురును కొనేది. కానీ అమెరికా ఒత్తిడి పెరిగాక ఫిబ్రవరి 2026 నాటికి అది సగానికి సగం పడిపోయింది. అంటే రోజుకు 10 లక్షల బ్యారెళ్లకు.
ఇక్కడిదాకా అంతా ఒకెత్తైతే ఇప్పుడు రాబోయేది అస్సలైన మలుపు. ఈ కథలో ఎవరూ ఊహించినొక ట్విస్టుంది. అదే ఒక కోర్టు తీర్పు. ఈ మొత్తం కథను మార్చేసింది ఈ ఒక్క తీర్పే. చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇరాన్ మీద ఈ సైనిక దాడి జరగడానికి సరిగ్గా వారం రోజుల ముందు వాషింగ్టన్ డీసీలో ఒక చట్టపరమైన భూకంపం వచ్చింది. ఇది జరిగిన విషయం చాలామందికి తెలీదు, కాని ఇదే అసలైన కీలకం. భారతదేశం మీద టారిఫ్లు వేయడానికి అమెరికా ప్రెసిడెంట్ ఉపయోగించిన చట్టం పేరు ఐఈపీఏ, అంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకానమిక్ పవర్స్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించాక అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించడానికి ప్రెసిడెంట్కు చాలా పెద్ద అధికారాలు వస్తాయి. ఇక్కడే ఉంది అసలు విషయం. ఫిబ్రవరి 20, 2026న అమెరికా సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పిచ్చింది. కోర్టేం చెప్పిందంటే, అమెరికా రాజ్యాంగం ప్రకారం టారిఫ్లు అంటే పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉంది. ఈ ఐఈపీఏ చట్టం అధ్యక్షుడికి దిగుమతులను నియంత్రించే అధికారం ఇస్తుందే తప్ప కొత్తగా టారిఫ్లు వేసే అధికారం ఇవ్వదు. కాబట్టి ఆ చట్టా కింద ప్రెసిడెంట్ విధించిన టారిఫ్లన్నీ చట్టవిరుద్ధమని తేల్చేసింది. దీని ఫలితమేంటి? భారతదేశం రష్యన్ చమురు కొంటోందని చెప్పి విధించిన ఆ 25% టారిఫ్ గల్ఫ్లో సంక్షోభం మొదలవడానికి కొన్ని రోజుల ముందే, అంటే ఫిబ్రవరి 24, 2026నే రద్దయిపోయింది ఆటోమేటిక్గా. సరే, ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కలిపి ఒక పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ సైనిక చర్య, ఈ ఆర్థిక వివాదం, ఇంకా ఈ కోర్టు తీర్పు, ఇవన్నీ కలిసి మనల్ని ఒక అస్థిరమైన కొత్త వాస్తవంలోకి ఎలా నెట్టాయో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇప్పుడు ఈ చుక్కలను కలుపుదాం. చూడండి. స్టెప్ 1, సుప్రీంకోర్టు తీర్పుతో భారతదేశం మీద టారిఫ్లు అనుకోకుండా రద్దయ్యాయి. స్టెప్ 2, ఒక సైనిక ఘర్షణ మొదలై హార్మూజ్ జలసంధి మూతపడి చమురు సంక్షోభం వచ్చింది. స్టెప్ 3, చేతిలో ఉన్న టారిఫ్ అనే ఆయుధం పోవడంతో అమెరికా ఏం చేసింది? మార్కెట్లను స్థిరీకరించడానికి సముద్రంలో చిక్కుకుపోయిన రష్యన్ చమురును కొనడానికి ఇండియాకు ఒక మినహాయింపు ఇచ్చింది. అంటే ఇది వాళ్ల పాలసీ మార్చుకోవడం కాదు, కొత్త చట్టపరమైన రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్లు తీసుకున్న ఒక తెలివైన చర్య అన్నమాట. మొత్తం మీద పరిస్థితిని ఒక్కసారి క్లుప్తంగా చూస్తే, అమెరికా, భారత్ టారిఫ్లు ఇప్పుడు చట్టపరంగా చెల్లవు. దీనివల్ల ఇండియా చమురు కొనుగోళ్ల మీద అమెరికాకు ఆర్థికపరమైన పట్టు తగ్గిపోయింది. హార్మూజ్ జలసంధి మూతపడింది. అంటే రోజుకు దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల సప్లై ఆగిపోయింది. ఇక అమెరికా ఇండియాకు ఇచ్చిన మినహాయింపు, అది కేవలం ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరగకుండా ఆపడానికి వేసిన ఒక తాత్కాలిక ప్లాస్టర్ మాత్రమే. పాత రూల్సన్నీ బ్రేక్ అయిపోయాయి, కొత్త పొత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి సమయంలో మనం ఒక విషయాన్ని ఆలోచించాలి. భవిష్యత్తులో ఒక కోర్ట్రూంలో తీసుకునే నిర్ణయం కూడా ఒక యుద్ధభూమిలో తీసుకునే నిర్ణయమంతా శక్తివంతంగా ఉండొచ్చు. మరి అలాంటి ప్రపంచంలో ఎనర్జీ భవిష్యత్తును దేశాలు ఎలా నావిగేట్ చేస్తాయి?